ఏపీలో రాజకీయాలు రోజురోజుకు ఇంట్రెస్టింగ్ గా మారుతున్నాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. నారా లోకేష్ అయితే 2029 ఎన్నికల్లో ప్రధాని మోడీ నాయకత్వంలో ముందుకు వెళ్తామని చెప్పుకొస్తున్నారు. ఇక చంద్రబాబు సైతం తన 50 సంవత్సరాల రాజకీయ జీవితం త్వరలో సమీపిస్తుందని, ఇంతకంటే ఓ నేతకు ఏం కావాలని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ బలంగా నడుస్తోంది. చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారు? ఈ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? సంస్థాగతంగా బలమైన పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. చంద్రబాబు వారసుడిగా లోకేష్ ఉన్నారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో త్వరలో లోకేష్ పట్టాభిషేకం చేయాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నారు. అదే సమయంలో జనసేన శ్రేణులు మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ ఉంది. మా నాయకుడికే పదవి కావాలని ఒకరంటే, వారసత్వంగా లోకేష్ కే దక్కాలని ఇంకొకరంటున్నారు. ఇలాంటి తరుణంలో అసలు సీఎం సీటు ఎవరికి దక్కుతుందనే వాదన తెరపై రచ్చ చేస్తోంది. తాజాగా చంద్రబాబు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో జరిగిన ఓ మీడియా కాంక్లేవ్ లో మాట్లాడారు. తన రాజకీయ జీవితం గురించి చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు కూడా తాను చేసిన కృషిని వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ రాష్ట్రానికి రికార్డ్ స్థాయిలోనే పాలించాలని, 4 సార్లు సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టానని, అంతకు మించి ప్రతిక్ష నేతగా కూడా వ్యవహరించాలని, తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాలకు పైగా సారథ్య బాధ్యతలు వహించానని చెప్పుకొచ్చారు చంద్రబాబు. 2028 నాటికి తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టి అర్ధ శతాబ్దంగా దాటుతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తద్వారా ముఖ్యమంత్రి పదవి మార్పు అనేది ఉండదని తేల్చి చెప్పారు. దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడి నారా లోకేష్ ప్రూఫ్ చేసుకున్నారు. అందులో ఎంత మాత్రం తప్పులేదు. అయితే ఈ రాష్ట్రంతో పాటు దేశానికి సమర్థత నాయకత్వాన్ని ఆహ్వానించాలని చంద్రబాబు చెబుతున్నారు. అదే సమయంలో లోకేష్ నాయకత్వాన్ని ప్రూఫ్ చేసుకునేందుకు చంద్రబాబు అవకాశం కూడా ఇస్తున్నారు. ఈ క్రమంలో 2029 ఎన్నికల్లో కూటమి కట్టి కూటమి అధికారంలోకి వచ్చి టీడీపీ సుసరితమైన సీట్లు సాధిస్తే తప్పకుండా నారా లోకేష్ కు ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తారని తెలుస్తోంది. అంటే 2029 ఎన్నికల్లోపు ముఖ్యమంత్రి మార్పు ఉండదన్నమాట. అయితే వచ్చే ఎన్నికల్లో టీడీపీ సొంతంగా సీట్లు సాధించి లోకేష్ నాయకత్వం మరియు అభివృద్ధి చెందిన మరుక్షణం ఆయనకు ముఖ్యమంత్రి పదవి కేటాయించడం ఖాయం. మరి ఎలా ఉండబోతుందో భవిష్యత్తు చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.